నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం। నేను మిస్ సోని। వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులతో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మత్స్యకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు। ఇస్తామమ్మా సరేనా? నేను ఎక్కడ పోను కదా, అనకాపల్లిలోనే ఉంటాను। సో థ్యాంక్ యూ మా, ధన్యవాదములు అమ్మా। మత్స్యకారులు ఎందుకు పట్టుకోవట్లేదు? దీని వల్ల ఎంత ప్రమాదం ఉంటుంది, దీని వల్ల ఎందుకు ఎలాగైపోతున్నారు? ప్రతి ఒక్క లోట్ని కంపెనీ ఎందుకు వద్దంటున్నారు? ఈ మత్స్యకారుల లోట్లు ఎందుకు గురించి చెప్తుంది? ఈ మేకలు ఉన్నట్లేదు కంపెనీలు, ఈ సముద్రం వారిని ఎందుకు ఉంటుంది అనేది మమ్మల్ని ఎందుకు సరితున్నారు? ఈ మత్స్యకారులు మేము సమాధానం చెప్పలేకపోతాం। ప్రతి ఒక్క లోట్ని ఈ బల్క్ కంపెనీ వద్దు, వద్దంటే వద్దు, వద్దంటే వద్దు, వద్దంటే వద్దు, ఈ బల్క్ కంపెనీ వద్దు। క్యాన్సర్ తోటి, కిడ్నీ వ్యాధులతోని, లెవర్లతోని అన్నిటితోని బాధపడ్డారు। మేల్ని ఆడవాళ్ళు ఉంటేనే జనాలు అభివృద్ధి పడతారు మేడం। అది ఆడవాళ్ళు గర్భసంచి మీద ఎఫెక్ట్ పడితే నెక్స్ట్ జనరేషన్ ఎలా వస్తుంది మేడం? మనకి ఆవిడ జనరేషన్ కావాలా మేడం? చెప్పండి। ఇదంతా ఎట్రో వల్ల, ఇప్పుడు ఎట్రో వల్ల ఎంత బారిన పడితే మేడం నెక్స్ట్ వస్తుంది। అది ఎలా ఉంటుందో మాకు తెలియదు, మీరు చెప్తున్నారు దానివల్ల యూజ్ ఉన్నదని, సో మాకేం తెలియదు। ఇప్పుడు ఇది మాకు అర్థంలో కనిపిస్తుంది, ఎట్లా అర్థంలో కనిపిస్తుంది। దీనికంటే భయంకరంగా వస్తుందని ఎవరికి తెలియదు మేడం, ఏం జరుగుతుందో తెలియదు మేడం। ఎందుకంటే మొత్తం హాస్పిటల్కి వెళ్తున్నాం, ఏ ఊరు అని అంటున్నా అంతే। ఏ ఊరంటే రాజయ్యపేట, ఎట్లా ఉంది కదా, ఆ ఊరే కదా మీది అంటున్నారు మేడం। ఏ మేడం ఎట్లా మేము పెట్టమని అడిగామా మిమ్మల్ని?
డేట్లో పెట్టమని అడగలేదు. ఆ రోజు మాకు ఎవరికి తెలియవు. దాని వల్ల వచ్చే నష్టాలు మేము ఎదుర్కోలేకపోతున్నాం. మేడం పిల్లలు చనిపోతున్నారు, మేడం తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు చనిపోతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. కామన్గా ఈ పాయింట్ చెప్తున్నాం మేము. ఎందుకు కామన్గా చెప్తున్నామంటే ఆ ఆవేదన ఎలా ఉంటుందో ఒక ఆడ మనిషి మీకు తెలుసు, మీకు తెలుసు. ఒక మహిళగా ఒక బిడ్డకి జన్మనివ్వకపోవడం ఎంత దౌర్భాగ్యమో తెలుసు. ఎందుకంటే సూటిపోటు మాట తెలుసు. ఇంకా మహిళ ఏం చేస్తుంది మేడం? డబ్బులుంటే పెద్ద హాస్పిటల్ చూపించుకోవడం, లేదంటే ఇంక ఏం చేస్తుంది? ఏమి చేయలేదు. అమాయకులు కదా మేడం మేము. ఎందుకంటే మొన్న మీడియా మేడం గారు మాట్లాడారు, అనిత మేడం గారు, రాజీపేట ప్రజలంటే అమాయకులు అమ్మ అన్నారు. సో నిజంగా మేము అమాయకులమే. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఎలా వీళ్ళు చేసుకుంటున్నారు అన్న దాని మీద మీరు ఇష్టపడితే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపించడానికి కూడా మేము రెడీయే. ఎందుకంటే ఒక విషయం మనకు అర్థం అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అది మనం ఒకసారి చూసి అర్థం చేసుకుంటే మేబీ ఇంత భయం ఉంటుందో అన్నది నా థింకింగ్. సో మీకు ఇష్టం ఉంటేనే ఐ వుడ్ లైక్ టు, అంటే మీ అందరికీ చూపించడానికి కూడా మీరు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, మీరు ఇంతసేపు అంటే చాలా ఆర్గనైజ్డ్గా, చాలా చాలా ఏం చెప్పాలి, కోఆపరేటివ్గా నా మాట వినడానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ. దీని మీద మనకు ఆయన చెప్పినారు మీరు. సో మేమేం చేస్తామంటే ప్రభుత్వంకి మీరు చెప్పినది అన్ని కమ్యూనికేట్ చేసి దాని మీద ప్రతి పాయింట్లో, మీరు చెప్పిన ప్రతి పాయింట్లో, ప్రతి సమస్యల్లో ఏమేమి చెయ్యాలి అన్న దాని మీద మీకు క్లారిటీ ఇస్తాము. ఇంతసేపు మీరు విన్నదానికి, వచ్చిన దానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.